60 సంవత్సరాల పోరాటం సాక్షిగా, తొలి అమరుడు దొడ్డి కొమరయ్య సాక్షిగా, స్వతంత్ర సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాబు సాక్షిగా, ప్రపంచ యుద్ధ నౌక ప్రజా యుద్ధ నౌక గద్దరన్న సాక్షిగా, పోరాటం సాక్షిగా, వేల మంది అమరుల సాక్షిగా ఇవాళ అవతరణ దినోత్సవం, తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం అమరవీరుల గన్ పార్క్ సాక్షిగా ఇవాళ తెలంగాణ రాష్ట్రం వచ్చి 13 సంవత్సరాలు అవుతున్నది. ఇవాళ ఉద్యమకారులకు న్యాయం జరగలే, అన్యాయం జరుగుతున్నది. ఇంకా ఉద్యమకారులు రోడ్డున పడి బిచ్చమెత్తుకుంటున్నారు. నేను ఇవాళ తెలంగాణ రాష్ట్రం కోసానికి నా మీద 100 కేసులు అయినాయి. నేను 5 సార్లు జైలు పోయాను. నేను నా సొంత పైసలు పెట్టుకొని నేను తెలంగాణ రాష్ట్రం కోసం కేసీఆర్తో తిరిగి 10 సంవత్సరాలు కోటి రూపాయల భూమి అమ్ముకున్నాను. కేసీఆర్ పరిపాలన తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి, తొలి ముఖ్యమంత్రి అయ్యిండు. 10 సంవత్సరాలు వెళ్ళిండు. అసలు ఉద్యమకారుల పేరే లేదు మేనిఫెస్టోలో. ఉద్యమకారులను దగ్గరికి తీయలే. ఉద్యమకారులకు ఎలాంటి న్యాయం కూడా జరగదు. అప్పుడు మేము కేసీఆర్ ప్రభుత్వం మీద మేము ఈ సంఘం ద్వారా తొలి దశ మళ్ళీ దశ సంఘం ద్వారా మేము పోరాటం చేస్తే మమ్మల్ని మళ్ళీ కేసులు పెట్టించి జైళ్ళ పాలు చేసిండు కేసీఆర్. మళ్ళీ మేము ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ఉద్యమకారుల అన్యాయం జరిగిందని తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ఉద్యమకారుల గత ప్రభుత్వం అన్యాయం చేసింది, మేము న్యాయం చేస్తాం, మేము ఆదుకుంటామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ వీళ్ళు రేవంత్ రెడ్డి పిసిసి అధ్యక్షుడు ఉండగా మాకు మేనిఫెస్టోలో ఉద్యమకారుల విషయం పెట్టేయడం జరిగింది. మా గద్దరన్న పోరాటం సాక్షిగా మేము ఉద్యమకారులందరం మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి మళ్ళీ మేము సమ్మక్క మేడారం, సమ్మక్క సారక్క కంచెలి పాదయాత్ర చేసి అన్ని నియోజకవర్గాలు తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించినాక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు. రేవంత్ రెడ్డి మేము ఉద్యమకారులకు నీకు అన్యాయం జరిగింది, కేసీఆర్ ఏం చేయలే, మీకు నేను చేస్తా, మీ ఉద్యమకారులకు మేనిఫెస్టోలో పెట్టించిన మీకు స్వతంత్ర సమయంలో పింఛన్ ఇస్తా, 25,000 పింఛని, మీకు హెల్త్ కార్డు ఇస్తా, మీకు 250 గజాల భూమి ఇస్తా, మీ ఉద్యమకారుల కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటా అని చెప్పినాడు. మేము భూములు అమ్ముకొని, ఆస్తులు అమ్ముకొని నష్టపోయిన, కేసుల పాలు జైళ్ళ పాలు అయిన వాళ్ళకు మాకు 5 ఎకరాల భూమి కూడా మేము ఆస్తులు అమ్ముకున్న వాళ్ళకు, నష్టపోయిన వాళ్ళకు భూమి కూడా ఇవ్వాలని మేము డిమాండ్ చేసినాం. ఇవన్నీ ఒప్పుకున్నాడు. ఇవన్నీ మేనిఫెస్టోలో పెట్టినాం, ఇస్తా అన్నాడు. ఇంతవరకు ఇప్పుడు కాంగ్రెస్ గెలిచి 3 సంవత్సరాలు అవుతున్నది, 2 సంవత్సరాలు అయిపోయి మాకు ఆ మేనిఫెస్టోలో పెట్టిన అమలు చేస్తాం. మొన్న అసెంబ్లీ ముట్టడిచ్చినాం, తెలంగాణ భవన్ 2 సార్లు ముట్టడిచ్చినాం, ప్రతిపక్షం తెలంగాణ భవన్. మన గాంధీ భవన్ ముందట కూడా భిక్షాట చేసినాం. ఇవన్నీ చేసినాక మళ్ళా మన కేకే కమిటీ అని కాలయాపన కోసానికి వేసినాం. మాకు ఈ కమిటీలు వద్దు, మాకు ఈ కమిటీలతో మాకు 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 ఉద్యమకారులు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ 10 ఏళ్ళు సీఎం అయిన కేసీఆర్ అయ్యింది, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇస్తుంది అనుకుంటారా? ఇస్తుందండి మాకు. ఎందుకంటే రాష్ట్రం ఇచ్చింది కదా, రాష్ట్రం ఇచ్చింది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో రాష్ట్రం కేసీఆర్ నేను ఉద్యమం చేసి తీసుకొచ్చిన లేదు తప్పు చేసాం మేము. ఎందుకంటే ఆయన ఒక రాజకీయ పోకరు తప్ప ఆయన చేసిన అసలు పార్లమెంట్ కాడ కూడా లేడు. తెలంగాణ బిల్లు పెట్టేటప్పుడు పార్లమెంట్ కాడ కూడా లేడు. విజయశాంతి మేడం ఉన్నది ఎంపీగా, పొన్నం పావకర్ ఉన్నాడు, మదియాసి గౌడ్, విఎస్ హనుమంతరావు, ఇలాంటి వాళ్ళు ఫైట్ చేసి అక్కడ పార్లమెంట్లో బిల్లు పెట్టించుకొచ్చింది. మీ డిమాండ్ ఏం చేస్తున్నాం? మా డిమాండ్ ఇప్పుడు మాది తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకారుల జేఏసీ మేము 69 ఉద్యమకారులం. అప్పుడు 369 మంది రియల్గా చనిపోయారు. అప్పుడు వాళ్ళకి న్యాయం జరగలే. ఇప్పుడు మళ్ళీ దశ ఉద్యమకారులు జరగాలి. మా డిమాండ్ ఏంటంటే మేనిఫెస్టోలో పెట్టినాయి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఆయన నోటే అన్నాడు కాబట్టి, సోనియా గాంధీ నోటే అన్నాడు కాబట్టి బహిరంగ సభలలో మీరు వెంటనే మాకు కాలయాపన లేకుండా, కమిటీలు లేకుండా, మొన్న విజయశాంతి మేడం మండలిలో శాసనసభలో మాట్లాడిన, అసెంబ్లీలో మాట్లాడినట్టుగా కమిటీలు లేకుండా వాళ్ళకు ఉద్యమకారులు వెంటనే న్యాయం చేయాలి, వాళ్ళని ఆదుకోవాలి. వాళ్ళు బిచ్చమెత్తుకుంటాను, వాళ్ళు ఎన్ని రోజులని వాళ్ళు ఇంకా రాష్ట్రం వచ్చి వాళ్ళు రోడ్డున పడి బిచ్చమెత్తుకుంటున్నారు. విజయశాంతి మేడం చెప్పినట్టుగా మాకు వెంటనే ఇవాళ అమరవీరుల స్థూపం సాక్షిగా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నువ్వు మన ఇక్కడ మీటింగ్ పెడుతున్నావు పెరేడ్ గ్రౌండ్లో, అక్కడ మాకు ప్రకటన చేయాలి. ఉద్యమకారులకు నీ మేనిఫెస్టోలో పెట్టి అమలు చేస్తానని ప్రకటన చేయాలి. ప్రకటన చేయకపోతే మేము మరో పోరాటానికి మేము దిగుతాం. ఎందుకంటే ఇవాళ మా కేసుల పాలై, జైళ్ళ పాలై, మేము ఆస్తులు అమ్ముకొని ఇవాళ రోడ్డున పాలవుతాం, భిక్షం ఎత్తుకుంటున్నాం పల్లెటూర్లలో. మేము నాది వరంగల్ జిల్లా, నా పేరు తెలంగాణ కొమరయ్య, నేను తొలి దశ మళ్ళీ దశ ఉద్యమకారు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి.